పార్వతి, గంగ, నా భక్తుడు మార్కండేయ కథ విన్నారు కదా. ఇప్పుడు నా భక్తుడు కన్నప్ప కథ చెప్తాను వినండి. కన్నప్ప తెలుగువాడు. రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం. ఈ ప్రాంతానికి నాగప్ప అనే ఒక బోయరాజు ఉన్నాడు. అతని ఇల్లాలు పేరు దత్త. వీరిరువురు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయవలన వీరికి కలిగిన పుత్రుడికి తిన్నప్ప అనే పేరు పెట్టుకున్నారు. తిన్నడికి నాగప్ప సకల విద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయనిగా తన కులధర్మమును అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవుల ఎడ కరుణ, ప్రేమ పుట్టుక నుండి అభివృద్ధి నొందాయి. జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటిని వేటాడేవాడు కాదు. తనలోని జంతుభావాలైన కామ, క్రోధ, మదమాశ్చర్యాలను జయించాడు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు. ఒక పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోజూచింది. నాముడు కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు. దానికి అలసట వచ్చి చెట్టు ముందర ఆగింది. తిన్నడు దాన్ని చంపాడు. అందరూ అలసిపోయారు. దప్పికైంది. దాన్ని మోసుకుంటూ స్వర్ణముఖి నది తీరానికి పోయారు. కాళహస్తి కొండ, దేవాలయము కనిపించాయి. తిన్నడికి ఆ పర్వతం ఎక్కి గుడి చూడాలని విపరీతంగా అనిపించసాగింది. అక్కడ పరమేశ్వరుడు కుడుముదేవారు అని నాముడు చెప్పాడు. కాముడు పందిని పచనం చేయ మొదలుపెట్టాడు. ఆ కొండ ఎక్కుతుండగానే తిన్ననిలో అంతకు ముందెన్నడూ అతను అనుభవం కాని అలౌకికానంద పరవశుడవసాగాడు. అది పూర్వజన్మ సంస్కార ఫలితం. తన మీద నుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లు అనిపించసాగింది. దేహస్పృహ కూడా మందగించసాగింది. అక్కడ శివలింగమును కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కావలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారం ఎలా వస్తుంది? నీకు తోడెవరుంటారిక్కడా? నేను నీతో ఉంటాను. అయ్యో నా తండ్రి, ఆకలిగా ఉందేమో కదా నీకు, ఉండు, ఆహారం తీసుకువస్తాను అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేకపోయాడు. చివరికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు పచనం చేసిన పంది మాంసమును రుచి చూచి మంచిది శివునికి వేర్పరిచాడు. నాముడు ఈశ్వరునికి ఆహారం సమర్పించే ముందు ప్రతిదినం నీటితో అభిషేకింపబడతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. అది విన్న తిన్నడు నది నుండి నోటి నిండా నీళ్లను పుక్కిలి బట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని, పచనము చేసిన మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులముతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి పట్టిన నీటిని శివునిపై వదిలాడు. అది అభిషేకమైంది. తల మీద ఉన్న పూలతో శివుని అలంకరించాడు. అది అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసమును దేవుడి ముందు పెట్టాడు. అది ఆయనకు నివేదన అయింది. ద్వారము వద్ద ఎవరిని, ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు. ఆ బోయని భక్తి భూలాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది. మరునాడు ప్రొద్దున మళ్ళీ ఆహారం తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. నాముడికి కాముడికి మతిపోయింది. తిన్ననిలో వచ్చిన మార్పును మతి భ్రమణమేమోనని భావించి వెంటనే వెళ్ళి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు. వారు తిన్నని ఇంటికి తీసుకొని పోజూచారు. తిన్నడు
తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు. తిన్నడు శివునికి ఆహారమును సేకరించటానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివగోచారి శివుని దైనందికార్చనకు వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘంతపోయాడు. ఆగమాల్లో ఆ అర్చకుడు నిష్ణాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసమును మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోక్షణ గావించి మళ్ళీ స్నానం చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలముతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి నులిమి తెచ్చిన పళ్ళు మధుర పదార్థాలతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యాలను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు గడిచాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. రోదిస్తూ పరమశివుని ప్రార్థించాడు. ఈ ఘోర కలిని ఆపు స్వామి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తిన్నని భక్తి ప్రపత్తులను చూపదలిచాడు. అర్చకునకు కలలో కనిపించి నీవు లింగము వెనుక దాగియుండు, బయటకు రాక అక్కడ ఏమి జరుగుతుందో గమనించు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. ఏదో శివునకు ఆపద జరిగిందని భావించాడు. గుడికి పరుగెత్తి వెళ్ళాడు. వెళ్ళి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటకు వస్తోంది. శివుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు కింద పడిపోయాయి. బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు. కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఊయ కలిగింది. కన్నుకు కన్ను సిద్ధాంతంగా స్ఫురించింది. సంతోషించాడు. నృత్యం చేశాడు. నృత్యం చేస్తుండగానే ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం గమనించాడు. భయము లేదు, మందు తెలిసిందిగా. కానీ ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను కూడా తీసిన శివుని కన్ను కనుగొనుట ఎలా? అందుకని గుర్తెరుగుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకలించబోయాడు. పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు. నిలువము కన్నప్ప, కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరతిశయ భక్తిని మునుపెన్నడూ చూచి ఎరగను. పంచాగ్నుల మధ్య నిలిచి తపము నర్చిన మునుల ఆంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణ ఆనందము కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మార్లు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును 3 పొందాడన్నమాట. తన కన్నును శివునికి అర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్ప నాయనారు అయ్యాడు. శివుడు తన 2 చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకొని పక్కకు చేర్చుకున్నాడు. కన్నప్పకు చూపు వచ్చింది. సాక్షాత్తు శివుని వలె జీవించాడు. శివగోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది. మహాభక్తుడైన తిన్నడు తన కళ్ళని పెకిలించి శివునికిచ్చుటలో తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మనివేదన గోచరిస్తుంది. అంతకన్నా అనితరమైన భక్తి తత్పరత కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింపజేసింది. ఇలా వేదం, నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏవి ఎరుగని ఒక మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.